నమస్తే, నా పేరు ప్రదీప్. వెల్కమ్ టు ఆర్ మీడియా. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన దాడి జరిగిన నేపథ్యంలో కేసులు నడుస్తున్నాయి. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ పైన నాన్ బెయిలబుల్ కేసులు ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ 307 లో బుక్ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పైన కూడా పరస్పరం కేసులు పెట్టుకోవడం జరిగింది. ఆ ఘటన చూసాము. ఇరు వర్గాలు, అటు సత్యకుమార్ కావచ్చు, బీజేపీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రిగా. ఆయన ఒక సైడ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సైడ్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి దానికి కౌంటర్ గా నిన్న మాట్లాడడం జరిగింది. ఎప్పటి నుంచో ధర్మవరం ప్రశాంతంగా ఉందని, దీన్ని ఇప్పుడు భయభ్రాంతులు చేసే కుట్ర జరుగుతోందన్నారు. దీనికి భయపడేది లేదు, ఎలాగైనా న్యాయపరంగా చట్టపరంగా దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పారు. దీనికి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, రేపు 27వ తారీఖు తిరుమలకు వెళ్తున్న జగన్ 28వ తారీఖు వెంకటేశ్వర స్వామిని పైన దర్శించుకొని 28వ తారీఖు గానీ 30వ తారీఖు గానీ ధర్మవరానికి వెళ్తారని తెలుస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వైఎస్ జగన్ చూసుకున్నట్లయితే ఎక్కడ వైసీపీ శ్రేణుల పైన, వైసీపీ కార్యకర్తల పైన కేసులు పెట్టి మనం చూసాం. ఒంగోలులో పిన్నెల్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన వెళ్లి పరామర్శించారు. అలాగే నందిగామ సురేష్ ని వెళ్లి జైల్లో పెట్టినప్పుడు ఆయన వెళ్లి పరామర్శించారు. అలాగే ఇప్పుడు ధర్మవరానికి రానున్నారు. ధర్మవరానికి వచ్చి కేతిరెడ్డిని పరామర్శించి అక్కడ ఉన్న ఎలా జరిగింది, ఘటనలు ఏంటనేది ఆరా తీయనున్నారు. 28వ తారీఖు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత 29 కానీ 30 కానీ ఆయన ధర్మవరానికి వస్తారని తెలుస్తోంది. దీనిపైన జిల్లా వైసీపీ శ్రేణులు సత్యసాయి జిల్లా ధర్మవరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా ప్రకటన అయితే రాలేదు కానీ ఇది ఒక న్యూస్ అయితే వస్తోంది. 28వ తారీఖు తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకుని 29 కానీ 30 కానీ ఆయన ధర్మవరం చేరుకున్నాయి. ఈ జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన ఆరా తీయడం జరుగుతోంది.